ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషుపజాయతే సంగాః సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే. జీవుని వినాశనమునకు హేతువు ఏది? విషయ చింతన. అది ఏ ప్రకారమగు జీవుని బడద్రోయను? విషయ చింతనచే విషయ సంయోగం ఏర్పడును. దానిచే కామము, కామముచే క్రోధము, క్రోధముచే సమ్మోహము, సమ్మోహముచే విస్మృతి, విస్మృతిచే బుద్ధినాశనము, బుద్ధినాశనముచే అధోగతి ప్రాప్తి క్రమముగా సంభవించుచున్నది. మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయములందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తితే దాని యందు అతనికి కోరిక ఉదయించు.